అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి డొనాల్డ్ ట్రంప్ భారతదేశం గురించి, భారతదేశ నాయకత్వం గురించి కీలక సందర్భాల్లో భారతదేశ నాయకత్వం బలహీనతంగా ఉంది అని దాన్ని ఎత్తి చూపుతూ పదే పదే ఆయన కామెంట్లు చేస్తూనే ఉన్నారు. అమెరికా వేదిక మీద నుంచి చేస్తున్నారు, వేరే ప్రపంచ దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు చేస్తూ ఉన్నారు. అండ్ మోదీ గారి గురించి, భారతదేశం గురించి ఆయన పదే పదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాం. భారతదేశ నాయకత్వం ట్రంప్కి ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదు? ఎందుకు ట్రంప్ పేరు ప్రస్తావించి వీళ్ళు జరిగిన విషయం ఏంటి, వాస్తవాలు ఏంటి అని మాట్లాడడం లేదు అని మన దేశంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండగానే తాజాగా మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత వైట్ హౌస్లో ఆ క్యాబినెట్ సమావేశాన్ని బ్రీఫ్ చేసుకుంటూ మీడియాతో మళ్ళీ భారత పాకిస్తాన్ మధ్య అప్పుడు యుద్ధ వాతావరణం గురించి మరొకసారి వ్యాఖ్యలు చేశారు. అవి భారతదేశ నాయకత్వాన్ని మళ్ళీ పలుచన చేసే విధంగానే, బలహీనం చేసి మాట్లాడినట్లుగానే ఉన్నాయి. మళ్ళీ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ ఏమంటారంటే, భారత్ పాకిస్తాన్ మధ్య మన ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధ వాతావరణం నెలకొని ఉండి రెండు దేశాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. అది ఒక న్యూక్లియర్ వారికి దారితీస్తుంది. ఈ విషయాన్ని పసిగట్టి నేను మొదట భారత నాయకత్వంతో మాట్లాడాను, అసలు ఏం చేస్తున్నారు మీరు, ఏం చేద్దాం అనుకుంటున్నారని. తర్వాత పాకిస్తాన్ నాయకత్వంతో మాట్లాడాను, సేమ్ అదే విషయాన్ని అడిగాను. తర్వాత భారత నాయకత్వానికి ఒకటే విషయం చెప్పిన, 24 గంటలు ఒక రోజు వ్యవధిలోగా మీరు కనుక కాల్పుల విరమణ ప్రకటించకపోతే పరిస్థితి సీరియస్గా ఉంటుంది అని చెప్పా. నేను ఒకరోజు టైం ఇస్తే వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ వితిన్ 5 అవర్స్, అంటే 5 గంటల్లోగానే వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించేశారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అమెరికా క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో బ్రీఫ్గా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రపంచంలో మీడియాకు బ్యానర్ హెడ్డింగ్ అయ్యాయి. భారతదేశంలో ఇవి మళ్ళీ తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ఒకరోజు టైం ఇస్తే 5 గంటల్లోనే వాళ్ళు సర్దుకున్నారు అని పదే పదే ఇక్కడి నాయకత్వం గురించి, మన దేశం గురించి ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా మన వాళ్ళు కనీసం వాటిని ఖండించలేకున్నారు. ఏదో పరోక్షంగా ఏవో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కరైనా ట్రంప్ పేరును ప్రస్తావించుకుంటూ, ఈరోజు తాజా ట్రంప్ భారతదేశం గురించి మాట్లాడుతూ నేను మోడీతో మాట్లాడాను అని చెప్పారు. మోడీతో మాట్లాడి నేను సీరియస్గా చెప్పాను అన్నాడు. ఒకరోజు టైం ఇచ్చా, 5 గంటల్లోనే సర్దేసుకున్నారు అని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత అయినా మన భారత నాయకత్వం ట్రంప్ పేరును ప్రస్తావించుకుంటూ డైరెక్ట్గా వ్యాఖ్యలను ఖండిస్తారా లేదా అని దేశంలో మీడియా దగ్గర నుంచి సామాన్యుల వరకు ట్రంప్ వ్యాఖ్యలను ఉదాహరించుకుంటూ, షేర్ చేసుకుంటూ భారత నాయకత్వాన్ని అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు.